స్థానం వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి నిగమ సభ ఏర్పాటు చేసుకునేవారు. ఈ శ్రేణులు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవంట. ఈ శ్రేణులు బ్యాంకులుగా కూడా వ్యవహరించేవి. ధనాన్ని నిర్వహించి దానిపై 12% వరకు వడ్డీ చెల్లించేవి. అంటే వీళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు కదా, వ్యాపారాలు చేసుకోవడానికి డబ్బులు కావాలి. సో అట్లాగా ఈ బ్యాంకులుగా ఉండి వాళ్ళు ఎవరికైనా వచ్చి డబ్బులు వీళ్ళ దగ్గర పెడితే 12% వడ్డీ వరకు చెల్లించేవి అంటున్నారు. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సైతం నిర్వహించేవి ఈ నిగమ సభలు అనమాట. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా నిర్వహించేవంట. ఇది బాగా గమనించండి. కొంచెం క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. గోవర్ధనంలోని కొలిక శ్రేణి వృషభదత్తుడు చెల్లించిన 2000 కర్షాపనాలు, వాళ్ళ కరెన్సీ పేరు కర్షాపనం, వడ్డీతో అంటే వృషభదత్తుడికి డబ్బులు ఇచ్చారు. వృషభదత్తుడు 2000 కర్షాపనాలు వడ్డీ చెల్లించాడు. ఆ వడ్డీతో శ్రమణులకు వస్త్రదానం చేశారట. గోవర్ధనంలోని కోలిక శ్రేణి, కొలిక అంటే సాలి పనివారు. గోవర్ధనంలోని కొలిక శ్రేణి వృషభదత్తుడు చెల్లించిన 2000 కర్షాపనాలపై వడ్డీతో శ్రమణులకు వస్త్రదానం చేసేది ఈ శ్రేణి. శాతవాహనుల యుగంలో దేశీయ విదేశీయ వాణిజ్యం విరివిగా సాగింది. బాగా సాగిందంట విదేశీ వాణిజ్యం కూడా. ఇక్కడ ఈ పాయింట్ ఇలా ఇచ్చారు కానీ ఏ శాసనం అని ఇవ్వలేదు. కానీ అడిగిన క్వశ్చన్ శాసనం అడిగాడు. వడ్డీ అడిగాడు. వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేట్ ఎంత ఉండదని తెలుస్తుంది. 12% చూసాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అదేమో ఎప్పుడు వచ్చింది, 2008లో వచ్చిన క్వశ్చన్ ఇది. ఇక్కడ నాసిక్ శాసనం అనుసరించి అనేది ఇక్కడ క్వశ్చన్లో ఉంది. ఓకే, 2007లో చూడండి, 17లో సారీ. గోవర్ధనానికి చెందిన ఒక నేత కార్మికుల శ్రేణిలో వృషభదత్తుడు 2000 కర్షాపనాలు జమ చేసినట్లుగా ఏ శాసనం పేర్కొందని అడిగాడు. అలా అనమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ స్టడీ చేయడం అంటే ఆన్సర్ ఒకటే కాదు, క్వశ్చన్ కూడా చదవాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఈ క్వశ్చన్ చూసారా, 2 క్వశ్చన్లు పక్కన పెడితే తెలుస్తుందేమో. స్క్రీన్ సెట్ అవుతుందా? ఓకే, చూడండి. వృషభదత్తుని నాసిక్ శాసనం 12% అని అడుగుతున్నాడు. ఈ కిందేమో ఏ శాసనం అని అడిగాడు. అది సంగతి అలా ఉంటుందండి. జాగ్రత్తగా ఇంచు లైను చదువుకొనవలే. జాగ్రత్త మిత్రులారా మిత్రమా. అదండి ఈ కథ. సో ఇక్కడ మనం నాసిక్ శాసనం అని రాసుకుందాం.